నిత్య మీనన్ టాలీవుడ్ లో బబ్లీ హీరోయిన్ గా అందరి మనసులు కొల్లగొట్టింది. ఇటు తెలుగులోనే కాక అటు మలయాళం కూడా హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మకు మంచి పేరుంది. ప్రజెంట్ నిత్య నటించిన ఓ మలయాళం మూవీ తెలుగులో రిలీజ్ కానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన వెలుతులు అనే సినిమాను నిత్య అనే పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి రికార్డింగ్ కార్యక్రమాలు సువర్ణ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రారంభమయ్యాయి. సువర్ణ క్రియేషన్స్ అనే పేరు మీద నిత్య అనే టైటిల్తో సుధాకర్ అని నాకు బాగా కావాల్సిన చిరకాల శిష్యుడు ఈ సినిమా కొంటున్నాను, ఇలా చేస్తున్నాను అన్నాడు. దీనిని మలయాళంలో ఐబిసిసి అంటే చాలా పెద్ద డైరెక్టరు, చాలా వండర్స్ చేసిన డైరెక్టర్. ఆయన తీసిన ఈ సినిమా డెఫినెట్గా తెలుగులో చాలా బాగా ఆడుతుందని నమ్మకం నాకుంది. అలాగే సుధాకర్కి ఫ్యూచర్లో ఇంకా నెంబర్ ఆఫ్ పిక్చర్స్ తీయగల రేంజ్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుధాకర్ గారు ఒక మలయాళం సినిమాని నిత్య అల్లరి పిల్ల అంటే జనరల్ నిత్య మీద మనకి ఇక్కడ ఎంట్రైన్ కాడి నుంచి అలా మొదలైంది కాడి నుంచి ఇష్కు వరకు అన్ని సినిమాలు చూస్తా ఉంటే ఆ అమ్మాయి చూస్తుంటే కరెక్ట్గా అల్లరి పిల్లలాగానే ఉంటుంది. సో దానికి తగ్గట్టు పర్ఫెక్ట్గా టైటిల్ పెట్టారు. ఐవిసిసి గారు మనకు తెలుసు 1921 చాలా ఎన్నో పెద్ద పెద్ద సూపర్ హిట్స్ తెలుగులో కూడా ఆయన వచ్చినాయి. తెలుగులో వాళ్ళ మిస్సెస్ సేమ్ ఆవిడ యాక్ట్ చేసిన సినిమా కూడా ఇక్కడ పెద్ద హిట్. చాలా గొప్ప డైరెక్టర్ ఆయన, మ్యాసివ్ డైరెక్టర్. ఒక 1921 అంటే మమ్మూటి, మోహన్ లాల్, మలయాళం ఇండస్ట్రీలో ఆల్ టాప్ స్టార్స్ అందరూ యాక్ట్ చేసిన, సురేష్ గోపి కాడి నుంచి జయరామ్ కాడి నుంచి అందరూ యాక్ట్ చేసిన ఆ రేంజ్ ఆఫ్ డైరెక్టర్ ఐవిసిసి తీసిన అక్కడ ఒక పెద్ద హిట్ సినిమాని ఇక్కడ తెలుగులోకి తీసుకొచ్చి సుధాకర్ గారు చేయడం చాలా గొప్ప విషయం. డెఫినెట్ గా ఈ సినిమా ఇక్కడ కూడా పెద్ద హిట్ అయ్యి దీనికి మ్యూజిక్ వచ్చి జాన్సన్ గారు పెద్ద హిట్ అయ్యి సుధాకర్ గారు ఇన్ ఫ్యూచర్ ఈ సినిమా సక్సెస్ఫుల్ లాభాలతో ఇక్కడ స్ట్రైట్ సినిమాలు చేసి ఒక పెద్ద నిర్మాతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇది మొదటి చిత్రం, దీని పేరు నిత్య అని తెలుగులో టైటిల్ పెట్టాము. మలయాళంలో ఇది బాగా సూపర్ హిట్ అయిన సినిమా. ఐవిసిసి గారు చాలా పేరు మోసిన డైరెక్టరు. ఆయన చేసిన ఈ సినిమా చాలా బాగా మలయాళంలో బాగా హిట్ అయింది. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ తెలుగులో మేము అనుమతి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు ఇది బాగా ఆదరిస్తారని చెప్పి నమ్మకంతో మళ్ళీ ఇంకా ఫర్దర్ పిక్చర్స్ కూడా ఇంకా తీయాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలి, మీ అందరి సహకారాలు కూడా కావాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంచి మిత్రులు ఐవిశేష గారు రూపొందించిన దర్శకత్వం వహించిన సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నిత్యామీనన్ అంటే మన ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ ఉంది. అది ఆ క్రేజ్ అట్లాగే కంటిన్యూ అయ్యి సినిమా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను.